ఐసీసీ టోర్నీల్లో తరచూ భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు నిర్వహించడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ అథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ అథర్టన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తరచూ ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్లో మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. దాంతో ఆర్థికంగా లాభం వస్తుందని, బ్రాడ్కాస్టింగ్ రూపంలో కోట్ల రూపాయలు వస్తాయని క్రికెట్ బోర్డులు, ఐసీసీ భావించి ఇలా చేస్తుంది. 2023-27 సైకిల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ల బ్రాడ్కాస్టింగ్ విలువ సుమారుగా $3 బిలియన్లుగా ఉంది. అయితే రాను రాను పాకిస్తాన్ జట్టు ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. భారత్కు కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. అంతేకాకుండా ఇరు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంటుంది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్లను ప్రతిసారి నిర్వహించొద్దని మైకెల్ అథర్టన్ సూచించాడు. భారత్కు ఏమాత్రం పోటీ లేని పాకిస్తాన్తో ప్రతిసారి మ్యాచ్లను నిర్వహించడం వల్ల అభిమానుల్లో ఆసక్తి పోతుందని హెచ్చరించాడు. ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు పెట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లు అపారమైన ఆర్థిక విలువను కలిగి ఉన్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా ఐసీసీ సుమారు $3 బిలియన్ల ఆదాయం సమకూరింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో ఐసీసీ టోర్నీలో జరిగే మ్యాచ్లకు ప్రాధాన్యత పెరిగింది. ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరుగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు చాలా అవసరం. చాలా ఏళ్లుగా ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రతి టోర్నీలో కనీసం ఒక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ను జరిగేలా గ్రూప్స్ను ఉద్దేశపూర్వకంగా డ్రా తీశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు క్రికెట్ రెండు దేశాల మధ్య ద్వైత సంబంధాలకు వారధిగా ఉండేది. కానీ ఇప్పుడు అది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయాల ప్రచారానికి ప్రతిరూపంగా మారింది. ఆర్థిక అవసరాల కోసం ఒక టోర్నీని, మ్యాచ్లను నిర్వహించడం సరికాదు. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలకు సంబంధించిన డ్రాలను బహిరంగ తీయాలి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు ఒకే గ్రూపులో లేకపోయినా పర్వాలేదు. డబ్బు కాదు, ఆట స్ఫూర్తి ముఖ్యమని మైకెల్ అథర్టన్ చెప్పుకొచ్చాడు.